వచ్చేసి థెరపీ తీసుకున్నారు. ఇప్పుడు వీరు వచ్చేసి ఇంటికి ఫ్యామిలీ కోసరం, ఎవరికోసరమో మన ఫ్యామిలీ కోసరము ఇంటికి మ్యాట్ బై చేసి వెళ్తూ ఉన్నారు. ఎందుకోసరం ఫ్యామిలీకి ఇంత ప్రియారిటీ ఇస్తూ ఉండరు, వీరు ఎన్ని రోజులు సరైకరికి వచ్చారో అనేసి వారి దగ్గర రెండు మాట్లాడతాం. ఓకేనా? నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. నమస్తే. నమస్తే బ్రో. మీ పేరు? హరిబాబు. హరిబాబు. ఎక్కడి నుంచి మన సరైకరికి వస్తారు? సంతపేట. కొద్దిగా గట్టిగా చెప్పాలి. తిమ్మ సంవత్సరం సంతపేట. సంతపేట. మీరు ఎన్ని రోజులు మన సరైకరికి వచ్చారో? 2 months వచ్చింది. 2 months వచ్చారా? ఈ 2 months లో మీకు ఏమేమి రిజల్ట్ వచ్చింది? నాకు మెడల నొప్పులు తగ్గినాయి. ఇక్కడ భుజాలు కూడా నొప్పి తగ్గింది. బాగుంది కాబట్టి నేను డైలీ వస్తున్నాను. ఇక్కడికి రావటం, ఈ చిత్తూరుకి సిరాకేర్ అనేది అసలుకి ఎవరికి సరిగా తెలీదు. ఓకే, నాకు కూడా తెలియదు. నేను ఈ దారిన మా అత్తగారి ఊరికి పోయేటప్పుడు ఇక్కడ చూసాను, జనాలంతా కూర్చోంటారట. ఎందుకు కూర్చొని ఉంటారా వీళ్ళందరూ అనేసి పైకి ఇట్లా చూస్తే హాస్పిటల్ లేదు, ఏమీ లేదు. ఎందుకు వచ్చారు ఈ జనాలు అనుకున్నాను. అలా సిరాకేర్ అని ఉంది. ఏమో సిరాకేర్ ఒకవేళ వీళ్ళు బ్యాంక్ లోన్ కోసం వచ్చారేమో అనుకున్నాను నేను. సరే, ఒకరోజు మా ఇంకో ఫ్రెండ్ వండుకొని వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిపోయినాడు. ఓకే, సరే అందరూ మాట్లాడుకొని మేము 5 మంది బయలుదేరాం కారులో. వీడికి వచ్చినాక చెప్పినాడు మా ఫ్రెండ్, ఏంద్రా మెడ అట్లా తిప్పుకుంటున్నాను అంటే మెడలు నొప్పుడు అన్నాను. అప్పుడు చెప్పినాడు మీరు. చెప్తే ఇక్కడికి రారా సైడ్ మేము వస్తున్నాం, తీసుకుంటున్నాం, ఇక్కడ బాగుంది, నువ్వు వచ్చి చూడు అన్నాడు. సరే, చెప్పిన ఒక వారం దాకా నేను రాలే, ఏందలే అనేసి సరే చూద్దాంలే అనేసి మళ్ళా వచ్చాను నేను. వచ్చిన తర్వాత తీసుకున్నాను. ఒక 10 days కి కొంచెం రిజల్ట్ కనపడింది నాకు. రిజల్ట్ కనపడింది కాబట్టి డైలీగా వస్తున్నాను. ఈ మెడ నొప్పి, భుజ నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోయింది బాగా. ఇక్కడైతే ఆపరేట్ చేయాలన్నాడు హాస్పిటల్లో. తిరుపతిలో పోయి చూపించుకుంటే ఇక నీకు నరం మెల్ట్ అయింది, దాన్ని సర్జరీ చేసుకోవాలన్నాడు. ఈ వయసులో అందరూ ఈ సర్జరీ ఎందుకు చేసుకుంటే వద్దులే అని చెప్పారు. మేము పోలే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నొప్పి కూడా లేదు. ఇప్పుడు సర్జరీ అవసరం లేదా? అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. క్లాప్స్ కదా. ఇప్పుడు సర్జరీ కూడా అవసరం లేదు కదా. తర్వాత ఇంకేం నొప్పి తగ్గింది మీకు? మళ్ళీ ఇప్పుడు ఒక 20 days గా నేను రాలేదు, టైం లేక. ఎందుకు? నేను టైలర్ కాబట్టి నాకు ఇప్పుడు కొంచెం బిజినెస్ ఉంది కాబట్టి. ఈ సీజన్ కొద్దిగా బిజినెస్ కదా, టైలరింగ్ బిజినెస్, అందువల్ల 20 days లీవ్ పెట్టేశారు. ఈ 20 days రాలేదు కదా. నాకు కొంచెం మళ్ళీ ఇక్కడ పెయిన్ అనిపించింది. ఇప్పుడు వచ్చి జస్ట్ అక్కడ పడుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రీ అనిపిస్తా ఉంది. కొద్దిగా 2 నిమిషాలకి ఫ్రీ అనిపిస్తా ఉంది. అట్లయితే మీకు ఇది ఎంత పని చేస్తా ఉంది? బాగా పని చేస్తుంది అనేసి అర్థం. ఇప్పుడు ఫ్యామిలీ కోసం మీరు ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఎందుకు తీసుకోవడం అంత డబ్బు పెట్టి అన్నారు. లేదు, నేను తీసుకోవాలా, నేను పోతాను, నాకు చేస్తుంది, నాకు బాగా పని చేస్తుంది కాబట్టి నేను తీసుకోవాలంటే మీ ఇష్టం బా అన్నారు. సరే, ఇంకా ఆర్డర్ పెట్టినాను. ఇప్పుడు ఫ్యామిలీ కోసం మీరు బై చేస్తుండే కదా, ఏది రీజన్, ప్రాపర్ రీజన్? ఇప్పుడు ఎందుకోసం మీరు బై చేస్తారు ఫ్యామిలీ అనేసి? నాకు హెల్త్ బాగుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా బాగుండాలి కదా. మీరు అందరిని రమ్మంటారు, వాళ్ళకి టైం లేదు రావడానికి, కాబట్టి తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే అందరూ తీసుకోవచ్చు కదా. అందరూ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు బాగుండాలా, మనం బాగుండాలా, ఇంట్లో వాళ్ళు బాగుండాలి. మనం ఒకరే కాదు, ఇంట్లో వాళ్ళు బాగుండాలి కదా. ఇప్పుడు అందుకోసం మీరు బై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో హ్యాపీగా థెరపీ తీసుకోవచ్చు. మీరు కూడా ఏదో సమయం లేదు అంటే ఇంట్లో తీసుకోవచ్చు. తీసుకున్నా కూడా నేను ఇక్కడికి వస్తాను. నేను రాలేని టైంలో నేను ఇంటికాడ తీసుకుంటాను. ఇప్పుడు ఫ్యామిలీకి ఉపయోగం ఉందా? ఇది ఉపయోగం ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మీ ఫ్రెండ్స్ కోసం ఏం చెప్తారా? అందరికి తీసుకోమని చెప్తాను. దీనివల్ల నష్టం లేదు, ఉపయోగం ఉంది కాబట్టి నేను తీసుకోమని చెప్తాను. రోజు రావాలా, థెరపీ తీసుకోవాలా? ఫ్యామిలీ ఎందుకోసం అవసరం? ఫ్యామిలీ మనకు హెల్త్ ఇవన్నీ కూడా మనం చేసేస్తాం కదా ఫ్యామిలీ కోసం. హెల్త్ కూడా బాగుండాలి కదా. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవారు ఉంటారు, మీకిన పెద్దవారు, మీ పేరెంట్స్ అందరు కూడా ఉంటారు కదా. అందరు కూడా తీసుకుని వచ్చి థెరపీ ఇచ్చినప్పుడు వారు కూడా కొద్దిగా బాగుంటారు. ఓకేనా? అంతేనా? అంతే చెప్పేదా? ఓకే. ఇప్పుడు మన బ్రదర్ ఒక ఫిబ్రవరి నెలలో బై చేస్తారు, మార్చ్ 16th బై చేస్తారు. వారి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అనేసి వారి దగ్గర రెండు మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు గోపికృష్ణ అండి. నేను మార్చిలో తీసుకున్న మ్యాట్ తీసుకోక ముందు 16 రోజులు టెస్ట్ చేసిన పవన్ని.
సెరాకేర్ని టెస్ట్ చేద్దాం చూద్దాము అని. అతి తెలివి ఎక్కువ కదా మనుషులకి. పొద్దు ట్రై చేద్దామని ట్రై చేసిన 16 రోజుల వరకు ట్రై చేస్తే నాకు రిజల్ట్స్ వచ్చింది. పవన్ ఏమనుకుంటుంది, సెరాకేర్ ఏమనుకుంటుంది, రిజల్ట్స్ బాగుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పవన్ వదిలిపెట్టలే, వెంటనే బెడ్ బుక్ చేసుకొని బ్రదర్కి బాగా అయింది. నేను బ్రదర్ రెగ్యులర్గా వస్తా ఉన్నాము. మాకేమంటే సర్కిల్ ఎక్కువ, అందరికి చెప్పినాం, వీడికి కానీ ఫ్రెండ్స్కి. నాకు యూనియన్లు ఉన్నాయి, యూనియన్ మెంబర్స్ దగ్గర 25 మందిని ఇన్వైట్ చేసిన. వాళ్ళు కూడా కొంచెం చేంజ్ చేసుకుని వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చేసుకుంటున్నారు. ఇట్లా మనకి మనమే బాగుపడి మనమే దాచిపెట్టుకునేది అయితే కాదు, నలుగురికి చెప్పాలి, వాళ్ళు కూడా బాగుండాలా. ఎందుకంటే డబ్బులు పెట్టుకోకుండా ఉండే నలుగురు చెప్పాలి. అట్లనే చెప్పని నాకు తెలిసిన ప్రతి వ్యక్తికి అఫీషియల్ అన్అఫీషియల్ అందరికీ రెఫర్ చేసిన. ఎమ్మెల్యే గారి నుంచి తర్వాత టీవీ టెక్నీషియన్స్ వరకు ప్రతి ఒక్కరికి చెప్పినాము. ప్రతి ఒక్కరు వచ్చి తీసుకొని వాళ్ళు చేసుకొని బాగుపడాలి, కానీ చెడిపోయిన వాళ్ళు ఎవరు లేదు. ఇది నా లైవ్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు వీడు కూడా మరి నా క్లోజ్ ఫ్రెండ్గా ఉండి వీడు తీసుకునేదానికి కారణం ఏమంటే, వాడు తీసుకున్నాడు, వాడు బాగున్నాడు, వాళ్ళ వైఫ్ ఆమెకు కూడా హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి. అట్లనే వాడు ఇంట్లో తీసుకొని పెట్టుకోవాలని పెట్టుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ అత్తకి బీపీ షుగర్లు అన్నీ ఉంటాయి. దానికి వాళ్ళ అత్త కూడా రెక్టిఫై అవుతుందని ఇప్పుడు బయింగ్ చేస్తాను. మెయిన్ వాళ్ళ అత్త కారణము, వాళ్ళ వైఫ్. వాళ్ళ పాప మెడికల్ ఫీల్డ్లోనే ఉంది కాబట్టి వాళ్ళ పాప కూడా అందరు ముగ్గురు తీసుకోవచ్చు. అట్లనే నేను తీసుకోండి, నేను మా బ్రదర్ సిస్టర్స్ తర్వాత అందరూ వాడుకుంటాము, అందరూ హ్యాపీగా ఉండము. మీరు కూడా వచ్చి బాగుందంటే మీరు తీసుకుని మీరు వాడుకోండి. టైంకి ఇక్కడ ఇంత దూరం టైం వచ్చే స్పెండ్ చేయలేకపోతే మనం ఇంట్లోనే పెట్టుకొని వాడుకోవచ్చు. దీనికి కొంతమందికి మీకు డౌట్ ఉండొచ్చు, ఇంత డబ్బులు పెట్టాలి ఎట్లా? ఒక తూరి డాక్టర్ దగ్గర హాస్పిటల్లో అనుకుంటే కొన్ని లక్షలు లేస్తాయి. ఇప్పుడున్న కార్పొరేట్ హాస్పిటల్లో చాలా మనీ, చాలా ఒక తూరు పోయినామంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది హాస్పిటల్కి పోతే. ఒకటేమనంటే ఎవడైతే ఇన్సూరెన్స్లో ఉంటాడో, స్టార్ ఇది ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో వాడు కొంచెం సేఫ్. లేని వాళ్ళ పరిస్థితి, ఒక తూరు హాస్పిటల్కి పోతే మంచి చనిపోతాడంటే ఇంట్లో ఆస్తులు పొలాలు ఏమున్నా అమ్మి పెట్టేస్తాం. వాడు బతుకుతాడో లేదో చూడం. మంచి వాల్యూ ఆఫ్ మనీ. మనిషి బాగుంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఇది మ్యాటరే కాదు. 1.5 లక్ష మ్యాటర్ చీటీ అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ బ్రదర్ మీ దగ్గర, ఇప్పుడు మీరు ఎంత కొద్దిగా సమయం అమౌంట్ ఇక్కడ స్పెండ్ చేశారు, అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, మీకు దీని వల్ల ఉపయోగం పడిందా ఇంట్లో బై చేసుకుని ఇంటికి? వెరీ గుడ్ క్వశ్చన్. మీకు అందరికి కూడా ఉంటుంది ఆ క్వశ్చన్. ఎందుకోసం అంటే నేను ఎందుకు ఊరికే కొనలేదు కదా. ఇప్పుడు నేను, మా మదరు, మా సిస్టరు, తర్వాత మా వదిన గారు వీళ్ళందరూ తీసుకుంటున్నాం కాబట్టి హెల్త్ పరంగా బాగున్నాం కాబట్టి హాస్పిటల్ పోయే పని లేదు. లెక్కేసుకుంటే ఇప్పుడు ఒక 5-6 మంది మా బంధువులే, సిస్టరు బ్రదర్ వీళ్ళే తీసుకుంటే వాళ్ళందరూ లెక్కేసుకుంటే ఎక్కడో పెట్టుండాలి డబ్బులు, ఏమి లేవు. నేను ఫ్యూచర్లో హాస్పిటల్కి పోయే పని లేదు, బీపీ షుగర్లు లేవు, ఏమీ లేవు. నేనేమంటే హెల్త్గా ఫ్యూచర్లో ఏమి జబ్బు రాకుండా తీసుకునేది ఏకైకది సెరాకేర్ ఒకటే. జబ్బు లేకుండా హాస్పిటల్ పోకుండా ఉండాలంటే బాగున్నప్పుడే ఇది తీసుకుంటే మన బాడీలో ఏమేమి ఉన్నాయి, కొవ్వు, బ్లడ్ బ్లాక్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కరుగుతాయి. కరిగేదానికి మనకి సెరాకేర్కి రావాలా. నాకు కరిగినాయి కాబట్టి మీకు లైవ్ రిజల్ట్స్గా ఉన్నాయి కాబట్టి మీ ముందర చెప్తున్నా. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి, మీరు తీసుకొని అంతే. ఇక్కడ ఉన్నందరూ అందరికీ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళే, లేని వాళ్ళే తెలియదు. అయితే భయపడతారు చెప్పేదాన్ని, నిజాలు చెప్పేదానికి భయపడతారు. నేను ఓపెన్గా మాట్లాడతా కాబట్టి నాకు ఎక్కువ అఫీషియల్ పీపుల్తో మీటింగ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి ఓపెన్గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ సెరాకేర్. ఏమంటే జనాలు ఏమనుకుంటారంటే, సార్ ఇప్పుడు నేనేమో ఒక క్వశ్చన్ అడిగా వేరే మార్నింగ్, మీ హెల్త్ కోసం మీరు ఏం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అడిగినప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ నేను చేసుకున్నా, ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర ఉంది, ఏదో ఇష్యూస్ వచ్చేసింది, 2 లక్షల 3 లక్షల బిల్ అయింది. ఓకే, బిల్ ఏమో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు, బట్ నొప్పి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? వారు కొద్దిగా హెల్త్ ఇన్సూరెన్స్ కదా. ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను, ఇంకా కొంతమంది లేనప్పుడు చెప్పాను. ఓకే, ఏదైనా హాస్పిటల్లో పోయినామనుకో ఎవరు ఎక్స్పెన్స్ భరించేది ఎవరు? మనము, మన బాడీ. ఎన్ని డబ్బులు ఇన్సూరెన్స్లో ఇచ్చినా కూడా ఆ నొప్పులు ఆ బాధ భరించాల్సింది మనమే. అవి లేకుండా ఆ బాధలు నొప్పి ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ అక్కడ పోకుండా, అంత దూరం పోకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఫ్యూచర్లో డోంట్ టచ్ ద హాస్పిటల్స్. హాస్పిటల్ టచ్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ ఫ్యూచర్లో మనకి నర్వ్ సిస్టము, బ్లడ్, వైట్ బ్లడ్స్ కానీ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ అన్నీ యాక్టివ్గా ఉంచేది సెరాకేర్లో. ఈ బెడ్ కానీ స్టీమ్ కానీ వీళ్ళు ఇచ్చే సర్వీస్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ద పీపుల్.
దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దండి. మీరు తీసుకొని నచ్చిన వాళ్ళు కొంతమందికి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళు వాడుకుంటే వాళ్ళు కూడా డిఫరెన్స్ వస్తాయి కాబట్టి అందరూ హెల్తీగా ఉండొచ్చు. ఫ్రీనే ఇంత క్యాబిన్ పెట్టి సెరాకేర్ కంపెనీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత బెస్ట్ సర్వీస్, ఇంతమంది సర్వీస్ పీపుల్ ప్రొడ్యూస్ చేసి మన హెల్త్ కోసము సెరాకేర్ డ్రీమ్ చేసినారంటే ఒకసారి ఆలోచించండి. ఫ్యూచర్లో ఎంతమంది హెల్త్ మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. వెరీ గుడ్ ఐడియా టు సెరాకేర్. హ్యాట్స్ ఆఫ్ టు సెరాకేర్, టు స్టాఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మనం ప్రివెన్షన్ గా బయట ఎక్కడో వెళ్తే ప్రివెన్షన్ ఏదైనా మెడిసిన్ ఉందా మన దగ్గర? వెరీ గుడ్ క్వశ్చన్. ప్రివెన్షన్కి మెడిసిన్ ఉందా అని ఉంది. మెడిసిన్ అంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సప్లిమెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెన్షన్. సప్లిమెంట్స్ అంటే మన ఇంగ్లీష్ మందులు అవి కాదు. సప్లిమెంట్స్ అంటే మన ఫుడ్, తినే ఆహారంలో ఏమేమి అందవో, మనం బి విటమిన్, ఏ విటమిన్, సి విటమిన్ అవన్నవో అవన్నీ మనకి దొరికేదాన్ని సప్లిమెంట్స్ అంటారు. ఆ సప్లిమెంట్స్ కూడా ఫ్యూచర్లో ట్యాబ్లెట్ రూపంగా వచ్చేసినాయి న్యాచురల్గా, హర్బల్లో కానీ మామూలుగా కొన్ని కంపెనీస్లో వచ్చాయి. దానివల్ల చేసుకోవచ్చు. అది కూడా కాకుండా సప్లిమెంట్స్ కాకుండా యాక్టివ్గా ఉంచాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే. సెరాకేర్ ఇస్ ద బెస్ట్ వే. మీరు అన్ని టెస్టులు ఉన్నాయి, ఏమో మీకు బాడీ టెస్టులు కూడా చేస్తారు. అన్ని చేసిన తర్వాత మీరు చూసుకున్న తర్వాత నేను రిజల్ట్స్ తీసుకున్నా. ఫస్ట్ నేను కూడా వచ్చి కొన్ని రోజుల తర్వాత బాడీ టెస్ట్ చేసుకున్నాను. పవన్ గారు ఏం చేశారంటే, సార్ మీకు ఈ మధులు ఇక్కడ తక్కువ ఉంది, మీకు ఇంకా కొంచెం ఫ్యాట్ స్టమక్లో కరగాల, సజెషన్ టు వెరీ గుడ్ సర్వీస్ టు పవన్. ఈచ్ అండ్ స్టాఫ్తో కూడా ప్రతి ఒక్కరు కూడా పేషెన్స్గా చేస్తారు. అది తీసుకొని మళ్ళీ 16 days వరకు మళ్ళీ పెంచిన తర్వాత నాకు రిజల్ట్స్ తెలిసిపోయింది. నాకు ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉంది అది కరిగింది. ఆ రిజల్ట్స్తోనే ఓన్గా అన్ని పర్చేజ్ చేసినాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉందా సార్? థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు ఓకే, బట్ మన ఊరికి తెలియదు కదా. రైట్, వెరీ గుడ్. చెప్పినప్పుడు అర్థం అవుతుంది అని అడిగాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంత సేఫ్ కూర్చున్నాంగో చాలా థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.